నమో భగవతే హయగ్రీవాయ. కిమస్తి మాలా కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసే త్వం. కిం కాలకూటః కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభో మే. హంసవాహిని ప్రేక్షకులకు శివకేశవ స్వరూపమైన కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ రోజు నుండి మనం ప్రతిరోజు కార్తీక పురాణంలోని ఒక అధ్యాయాన్ని శ్రవణం చేద్దాం. కిమస్తి మాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసే త్వం. కిం కాలకూటః కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభో మే. ఈ శ్లోకాన్ని రచించింది కవి బ్రహ్మ తిక్కన సోమయాజి. శివుడు అస్థిమాలడు ధరిస్తాడు, నారాయణుడు కౌస్తుభం ధరిస్తాడు. హరిహరనాథుడు శివకేశవ స్వరూపుడు కనుక రెండూ ధరిస్తాడు. ఓ స్వామి, నీకు అస్థిమాల ఇష్టమా కౌస్తుభం ఇష్టమా? ఈ రెండిట్లో నీకు ఏది ఎక్కువ ప్రియం? శివుడు కాలకూట విషాన్ని భక్షించాడు. నారాయణుడు శ్రీకృష్ణావతారంలో యశోదాస్తన్యాన్ని గ్రోలాడు. హరిహరనాథుడు శివకేశవ స్వరూపుడు కనుక కవి అడుగుతున్నాడు, ఓ హరిహరనాథ, నీకు కాలకూట విషం ఇష్టమా యశోదాస్తన్యం ఇష్టమా? నాకు చెప్పవయ్యా అంటున్నాడు. ఇది ఈరోజు ప్రార్థనా శ్లోకానికి తాత్పర్యం. ఇక కార్తీక మాస మాహాత్మ్య మొదటి అధ్యాయం. దీనికి వశిష్ఠుల వారు ఉంచిన పేరు జనక వశిష్ఠ సంవాదం. నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్నారు. అక్కడికి సూత మహర్షి విచ్చేశాడు. సూతుడు కథలు చెప్పడంలో చాలా నేర్పరి. సూతుణ్ణి గమనించిన శౌనకాది మహర్షులు ఆహ్వానించి ఆసనం సమర్పించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అంటున్నారు, ఓ సూత మహర్షి, జనక మహారాజుకు వశిష్ఠుడు చెప్పిన కార్తీక మహాత్మ్యాన్ని నీ ద్వారా వినాలనుకుంటున్నాము అని. దానికి సూతుడు అంటున్నాడు, ఓ మునీశ్వరులారా, ఈ కార్తీక మహాత్మ్యాన్ని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పాడు. అంతకు పూర్వమే నారదునికి బ్రహ్మదేవుడు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు చెప్పారు. దీనిని వినడం వల్ల సమస్త సంపదలు ప్రాప్తిస్తాయి. దీనిని విన్నవాడు జనన మరణ రూప సంసార బంధం తెంచుకొని మోక్షం పొందుతాడు. మహర్షులారా వినండి. ఒకానొకప్పుడు వశిష్ఠ మహర్షి సిద్ధాశ్రమానికి వెడుతూ జనక మహారాజు గృహానికి వెళ్ళాడు. తన నగరంలో తన సభామండపంలో వశిష్ఠ మహర్షిని చూసిన జనకుడు సంతోషించి త్వరగా సింహాసనం దిగి వచ్చి దండ ప్రణామం చేశాడట. దండ ప్రణామం అంటే, దండం అంటే కర్ర. చేతిలో కర్రను పట్టుకొని దాన్ని వదిలివేస్తే నేలపై ఎలా పడిపోతుందో గురువును చూసిన వెంటనే శిష్యుడు అలా సాష్టాంగపడి నమస్కారం చేయాలట. జనకుడు అదే విధంగా చేశాడు. వశిష్ఠుల వారిని ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలిచ్చి వారి పాదోదకాన్ని అంటే వారి పాదాలను కడిగిన నీటిని తలపై చిలకరించుకొని అంటున్నాడు, ఓ మహాత్మా, మీ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను. మీలాంటి మహాత్ముల దర్శనం నాలాంటి సంసారులకు అంత సులభంగా లభిస్తుందా? ఇప్పుడు మీరు మా ఇంటికి రావడం నాకు అనేక శుభాలను చేకూరుస్తుంది. గురువులను తీర్థపాదులు అంటారు. ఈ జన్మలో ఒక్కసారి కూడా
ఒక్క నదీ స్నానం కూడా చేయని వ్యక్తి గురువుల పాదాలను కడిగి ఆ నీటిని తలపై చిలకరించుకుంటే సమస్త నదీ నదాలలో స్నానం చేసిన పుణ్యం కలుగుతుందట. అందుకే జనక మహారాజు అంటున్నాడు, ఓ మహర్షి, మీరు మా నగరంలో కాలు పెడితే సమస్త నదీ నదాలు మా నగరంలో ప్రవేశించినట్టే అయ్యా. ఈరోజు మా నగరం, నా సభా మండపం, నా జన్మ చరితార్థమయ్యాయి. వశిష్ఠుల వారు సంతోషించి అంటున్నారు, ఓ రాజోత్తమ, నీకు క్షేమమగుగాక. నేను మా ఆశ్రమానికి పోతూ నీ సభా మండపానికి వచ్చానయ్యా. రేపు మా ఇంటి వద్ద విశ్వశ్రేయో యాగం జరగబోతుంది. అంటే విశ్వానికి మేలు చేసే యాగం చేయబోతున్నాడు వశిష్ఠుల వారు. దానికి ఇప్పుడు అమితమైన ధనం అవసరం ఉంది. ఆ యాగానికి 1,000,000 నిష్కానములు కావాలి. నిష్కానం అంటే 12 గ్రాముల తూకం గల బంగారు నాణ్యం. అలాంటి నాణ్యాలు 1,000,000 కావాలట. వశిష్ఠుల వారు జనక మహారాజును అడుగుతున్నాడు. దానికి జనకుడు అంటున్నాడు, ఓ ముని, నీ యజ్ఞానికి కావలసిన ధనాన్ని చాలా ఇస్తానయ్యా. కానీ వినేవారి పాపాలను పోగొట్టే ధర్మ రహస్యాలు మీ వల్ల వినాలనుకుంటున్నాను. మీకు తెలియని ధర్మ రహస్యాలు లేవు కాబట్టి అధికంగా ఫలాన్నిచ్చే సూక్ష్మ ధర్మాన్ని నాకు చెప్పు అన్నారు. ఓ మునీశ్వర, కార్తీక మాసం మిగతా అన్ని మాసాల కన్నా ఏ విధంగా ఎందుకు గొప్పదైంది? అన్ని ధర్మాల కన్నా కార్తీక మాసంలో పాటించే ధర్మాలు ఎందుకు ఉత్తమమైనవి వినాలనుకుంటున్నాను అన్నాడు జనకుడు. వశిష్ఠుల వారు జనకునికి చెప్పడం మొదలుపెట్టారు. జనకుడు వశిష్ఠుల వారి నుండి ఈ కార్తీక మాహాత్మ్యాన్ని వినడం మొదలుపెట్టింది ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి, విజయదశమి మరుసటి రోజు. ఆ రోజు మొదలుకొని 4 రోజుల పాటు ఈ కార్తీక పురాణాన్ని పూర్తిగా విన్నాడు జనకుడు. నిజానికి కార్తీక మాసంలో ఈ కార్తీక మాహాత్మ్యాన్ని వినడం ఎంతో శుభదాయకం. అయినప్పటికీ కార్తీక మాసం ప్రారంభం కాకముందే ఒకసారి ఈ పురాణాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తే ఏ ఏ రోజు ఏ ఏ నియమాలు పాటించాలి అనే విషయం మనకు తెలిసి వస్తుంది. ఆ తర్వాత కార్తీక మాసం ప్రారంభమైన తర్వాత ఆ నియమాలను పాటిస్తూ కార్తీక వ్రతం చేసి ఈ పురాణాన్ని చదివితే విశేషమైన ఫలితం లభిస్తుంది. అందుకే కార్తీక మాసం ప్రారంభం కావడానికి ముందే ఈ పురాణాన్ని ఒకసారి అధ్యయనం చేయాలి. జనకుడు మిథిలా నగరానికి రాజు. మిథిలా నగరాన్ని పరిపాలించే రాజులందరినీ జనకులనే అంటారు. అది వారి బిరుదనామము. సీతామాత తండ్రి పేరు శీరధ్వజుడు, శీరధ్వజ జనకుడు. ఈ జనకుడు కోరగా వశిష్ఠుల వారు కార్తీక మాహాత్మ్యాన్ని వివరించసాగాడు. ఓ రాజా, పూర్వజన్మ సుకృతం వల్ల ఇలాంటి ఉత్తమమైన సందేహాలు వస్తాయ్యా, ఇలాంటి ఉత్తమమైన సంకల్పం కలుగుతుంది, ఇలాంటి ఉత్తమమైన ప్రశ్నలు ఉదయిస్తాయి. ఓ రాజా, నీవడిగిన విషయం లోకోపకారం కోసం అడిగింది. ఇది చాలా బాగా ఉంది, చెప్తాను విను. ఓ రాజా, సూర్యుడు తులారాశిలో ప్రవేశించగా కార్తీక మాసంలో చేసిన స్నానం, దానం, జపం మొదలైనవి అక్షయమవుతాయని మునీశ్వరులు చెప్పారు. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణం రోజు నుండి కానీ లేదా కార్తీక శుద్ధ పాడ్యమి నుండి కానీ ప్రారంభించాలి. ఈ రెండు ఇంచుమించు గత 100 ఏళ్లలో ఎప్పుడు ఒకేసారి రాలేదు. కొద్ది తేడాతో వస్తుంది. సాధారణంగా
సూర్యుడు ప్రతి రాశిలో ఒక నెల ఉంటాడు. సూర్యుడు ఒక రాశి నుండి ఒక రాశిలోకి మారడాన్ని సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణము ప్రతి నెల 14వ తేదీ నుండి 17వ తేదీ మధ్యలో జరుగుతుంది. ఇది సూర్యమానం. ఇక మన మాసాలు చంద్రమానం కాబట్టి రెండు కొద్ది తేడాతో వస్తాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 17వ తేదీన తులా సంక్రమణం జరిగింది. అక్టోబర్ 22వ తేదీన కార్తీక మాసం వస్తుంది. అంటే ఈ వ్రతాన్ని తులా సంక్రమణం రోజు నుండి కానీ కార్తీక మాసం మొదటి రోజు శుద్ధ పాడ్యమి నుండి కానీ ప్రారంభించవచ్చు. ఈ వ్రతాన్ని ప్రారంభిస్తూ, ఓ దామోదర, నేను కార్తీక వ్రతాన్ని ప్రారంభిస్తున్నానయ్యా, అది నిర్విఘ్నంగా పూర్తి అయ్యేలా అనుగ్రహించు అని సంకల్పం చెప్పి కార్తీక స్నానం చేయడం ప్రారంభించాలి. కార్తీక మాసంలో సూర్యోదయ సమయంలో కావేరీ నది యందు స్నానమాచరిస్తే మహా ఫలితాలు లభిస్తాయి. వైకుంఠంలో ఉండే విరజా నదియే కావేరి నదిగా భూలోకంలో ప్రవహిస్తుందట. వైకుంఠం సాక్షాత్తు భూమిపై శ్రీరంగంలా వెలిసిందట. కాబట్టి ఈ కావేరి నదిలో తులా సంక్రమణం కార్తీక మాసంలో స్నానం చేయడం చాలా విశిష్టమైనది. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే 3 లోకాలను పవిత్రం చేసే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలలో ప్రవేశిస్తుంది. తులరాశిలో కార్తీక మాసంలో చెరువులందు, దిగుడు బావులందు, నూతులందు, పిల్ల కాలువలందు హరి నివసిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తులాయాం గోష్పదోదకే నిత్యం సన్నిహితో హరి. తులాయాం సూర్యుడు తులరాశిలో ప్రవేశించగానే గోష్పదోదకే ఆవు కాలు గిట్ట పెట్టడం ద్వారా ఏర్పడ్డ గోతిలో నిలిచిన నీటిలో కూడా నిత్యం సన్నిహితో హరి, రోజు హరి నివసిస్తాడు. కార్తీక మాసం మొత్తం హరి నివసిస్తాడు అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. ఈ కార్తీక వ్రతాన్ని ఏ వర్ణం వారైనా చేయవచ్చు. బ్రాహ్మణుడు కార్తీక మాసంలో గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి పరిశుద్ధుడై మంత్రాల చేత భైరవ ఆజ్ఞ పొందాలి. భైరవాజ్ఞ పొంది మొలలోతు నీటిలో దిగి స్నానం చేయాలి. గమనించండి, స్నానం అంటే పరుగెత్తుకొని వెళ్ళి నదిలో దిగడం కాదు. నదిని భారతీయులు, హైందవులు, సనాతనులు దైవ స్వరూపంగా భావిస్తారు. దేవాలయంలోకి ఎంత పవిత్రంగా వెడతామో, దేవాలయంలోకి వెళ్ళే ముందు ఏ విధంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెడతామో, అదేవిధంగా నదిలోకి వెళ్ళేప్పుడు కూడా అలాగే వెళ్ళాలి. శుద్ధుడై ఆచమనం చేసి భైరవుని అనుమతి తీసుకొని నదిలోకి దిగాలి. దిగిన తర్వాత స్నానం చేసి అఘమర్షణ మంత్రాలను చదువుతూ బొటన వేలి కొనతో నీటిని కదిలించాలి. దీన్ని ఆలోఢనము అంటారు. ఇలా కదిలించి తీరానికి వచ్చి యక్ష్మతర్పణం చేయాలి. యక్ష్మతర్పణం అంటే కట్టుకున్న వస్త్రం యొక్క అంచును పిండడం. అలా అంచును పిండి తర్వాత విదిలించి తలను మాత్రం వదిలి మిగతా శరీరాన్నంతా శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత నారాయణ స్మరణ చేస్తూ ఉతికిన వస్త్రాలు ధరించాలి. ఊర్ధ్వపుండ్రాలు కానీ భస్మం కానీ ధరించి నిత్య పూజ పూర్తి చేయాలి. తన తోటలో నుండి తెచ్చిన పుష్పాలతో శంఖ చక్రాలు ధరించిన హరిని భక్తితో పూజించాలి. కార్తీక మాసంలో ప్రాతకాలంలో హరిని, సాయంకాలం శివుణ్ణి పూజించడం
విశిష్టం. తన తోటలో నుంచి తెచ్చిన పువ్వులతోనే పూజించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. గరుడ పురాణం చెప్తుంది, ఇతరుల ఇళ్ళ ముందు నుంచి తెంపుకొచ్చిన పువ్వులతో భగవంతుణ్ణి పూజిస్తే అలా పూజించిన వాడు మరుజన్మలో వానరుడైపోతాడట. ఒకవేళ మన ఇంటి ముందు పువ్వులు లేకపోతే మనం ఎవరి చెట్టు నుండి అయితే పువ్వులు తెచ్చుకోవాలనుకున్నామో ఆ యజమాని అనుమతి తీసుకున్న తర్వాత అన్నిటికన్నా భగవంతునికి సమర్పించాల్సిన ముఖ్యమైన పుష్పం నిష్కలంకమైన మన మనసే. అంతకు మించిన మరో పుష్పం భగవంతునికి సమర్పించడానికి లేదు. తర్వాత శ్రీ మహావిష్ణువును పూజించిన తర్వాత కార్తీక పురాణం పఠించి ఇక నిత్య కృత్యాలు మొదలు పెట్టాలి. వ్యాపార వ్యవహారాలు ఉద్యోగాలు అన్నీ యథావిధిగా నిర్వర్తించుకొని సాయంకాలం కాగానే అన్ని వ్యాపార వ్యవహారాలన్నీ కట్టిపెట్టి శివాలయం కానీ విష్ణువాలయం కానీ వెళ్ళి శక్తి కొద్దీ దీపాలను పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి విష్ణు స్తోత్రాలు శివస్తోత్రాలు పఠించి నమస్కారం చేయాలి. ఈ ప్రకారం ఎవడైతే కార్తీక మాసంలో భక్తితో కార్తీక వ్రతం చేస్తాడో అతడు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతాడట. అంటే శాశ్వతమైన విష్ణులోకాన్ని పొందుతాడు. ఈ జన్మలో చేసుకున్న పాపాలు మాత్రమే కాదు, గత జన్మలో చేసుకున్న పాపాలు కూడా కార్తీక మాస వ్రతం ఆచరించడం వల్ల నశిస్తాయి. సాధారణంగా మనం చేసిన ఏ పుణ్యం కూడా గతంలో చేసిన పాపాన్ని క్షయం చేయదు. పాపాల జాబితా పాపాలదే, పుణ్యాల జాబితా పుణ్యాలదే. కానీ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమంటే కార్తీక మాసంలో చేసిన స్నాన దాన జపాల పుణ్యం గతంలో చేసిన పాపాలను గత జన్మలో చేసిన పాపాలను అన్నింటినీ క్షయం చేస్తుంది. ఇది కార్తీక మాసం విశిష్టత. జనక మహారాజు అడిగాడు కదా, మిగతా మాసాల కన్నా కార్తీక మాసం గొప్పతనం ఏమిటి? మిగతా మాసాల్లో ఆచరించే ధర్మాల కన్నా కార్తీక మాసంలో ఆచరించే ధర్మాలు ఏ విధంగా ఉత్తమమైనవి అని దానికి సమాధానం ఇది. బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ బ్రహ్మచారి కానీ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కానీ వానప్రస్థాశ్రమంలో ఉన్నవాడు కానీ సన్యాసాశ్రమంలో ఉన్నవాడు కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ వర్ణ ఆశ్రమ లింగ భేదాలు లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎవడు కార్తీక వ్రతం చేసేవాన్ని చూసి ఆనందిస్తాడో అంటే మనం కార్తీక వ్రతం చేయకపోయినా పర్వాలేదు, ఎవడైనా ఈ వ్రతాన్ని చేస్తుంటే చూసి మనం సంతోషిస్తే అతడు పగటి సమయంలో చేసిన పాపాలు కూడా నశిస్తాయట. పగటి సమయంలో చేసిన పాపాలు అంటే తెలిసి చేసిన పాపాలు కూడా నశిస్తాయని వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెప్తున్నారు. ఇది కార్తీక మాహాత్మ్యం, కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయం. ఇది స్కాంద పురాణే వైష్ణవఖండే కార్తీక మాహాత్మ్యే ప్రథమోధ్యాయ సమాప్త. ఇక రేపు కార్తీక మాహాత్మ్యంలోని రెండవ అధ్యాయం. దీని పేరు కార్తీక సోమవార వ్రత మాహాత్మ్యం. రేపు చేయాల్సిన విశేషమైన విధులు. కార్తీక మాసంలో రోజు చేసినట్టే స్నాన దాన జపాలతో పాటు విశేషంగా చేయవలసిన కార్యాలు. రావి చెట్టుకు కానీ
వేప చెట్టుకు కానీ ప్రదక్షిణ చేయాలి. రెండు కలిసి ఉంటే మరీ విశిష్టం. ఆ తర్వాత మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేసి 2 దళాలను తెంచుకొని శివునికి సమర్పిస్తే విశేష ఫలితం ఉంటుంది. శివాలయంలో దీపం వెలిగించాలి. దీపారాధనకు ఆవు నెయ్యి శ్రేష్టమైనది. ఆవు నెయ్యి దొరకని పక్షంలో గేదె నెయ్యి, అది లేదంటే నువ్వుల నూనె, అది లేదంటే ఆముదాన్నైనా ఉపయోగించవచ్చు. ఏది లేదంటే మనం రోజు ఏ నూనెతో అయితే దీపారాధన చేస్తామో ఆ నూనెను కూడా వాడవచ్చు. అయితే పురాణాల్లో చెప్పిన ఒక ధర్మ రహస్యం, ఒక ధర్మ సూక్ష్మం, మనం ఏ నూనెతో దీపారాధన చేస్తున్నా అందులో ఒక చిటికెడు ఆవు నెయ్యి కలిపితే అది చాలా పవిత్రంగా మారుతుందట. కానీ కార్తీక మాసంలో కొబ్బరి నూనె నిషిద్ధం. కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించరాదు. ఈ విధంగా రేపు ప్రాతకాలంలో ఈ నియమాలను పాటించి రావి చెట్టుకు వేప చెట్టుకు ప్రదక్షిణ చేసి శివుణ్ణి పూజించి కార్తీక మాస 2వ రోజును ప్రారంభిస్తారని ఆ పరమశివుని, ఆ నారాయణుని కృపాకటాక్షాలు ఈ అధ్యాయం విన్న వారందరిపై సదా ప్రసరిస్తూ ఉండాలని కోరుకుంటూ స్వస్తి. హంసవాహిని